క్రైస్తవ జీవిత నానుడిగా మారిన కొన్ని పొరపాట్లను బోధలుగా ప్రసంగించి దేవుని ముందు వారు నిందింపబడబోతున్నారు. దాన్ని వాళ్ళు మార్చుకునే ప్రయత్నం చేయడం ఎంతైనా మంచిది. ఎందుకంటే మనం అందరం పొరపాట్లు చేస్తాం. అందుకే పొరపాటు బోధ అనేది ఒకటి ఉంది, తప్పుడు బోధ అనేది ఇంకొకటి ఉంది. తప్పుడు బోధ ఎప్పుడవుతుంది అంటే సత్యం తెలుసుకున్నా సరే దానికి విరోధంగా నడిస్తే నేను మార్చుకున్న తాతల నాటి నుంచి అదే జరుగుతుంది, మార్చుకోవడం కుదరదు. నాదే నిజం అనే నినాదం చావాలి క్రైస్తవ్యంలో. నేర్చుకోండి. మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా ఈ హెచ్చరిక ఎంత ప్రాముఖ్యమైంది. నాదే నిజం, నాకు తెలిసిందే నిజం, నాదే రైట్, నా ఆలోచనే కరెక్ట్, నా అభిప్రాయమే సత్యం, ఇలాంటి మనస్తత్వం మంచిది కాదు. ఏది నిజమనే పరిశీలనాత్మక నినాదంతోనే సర్వమానవాళి సత్యాన్ని వెదకాలి.